సత్యనారాయణ, సిఐటి జిల్లా కార్యదర్శి, పొద్దుటూరులో గోల్డ్ షాపులు సెకండ్ బాంబేగా పేరు పొందినటువంటి పొద్దుటూరు గోల్డ్ వ్యాపారంలో ముందుంది. అటువంటి ఈరోజు వాటిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు దుర్భర పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. దాదాపు 5,000 మంది కార్మికులు గోల్డ్ షాపుల్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వ్యాపారాలు లేకపోవడం వలన, కొనుగోలు చేసేవాళ్ళు లేకపోవడము, దీంతో కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ 5,000 మంది కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలా. ఎందుకంటే బంగారు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే నియంత్రించలేక ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. దాని ఎఫెక్ట్ వల్ల కార్మిక కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం పొద్దుటూరులో చూస్తున్నాం. అదే కాదు, అనేక రకాల వృత్తులన్నీ కూడా మానుకొని చేనేత రంగంలో పెద్ద ఎత్తున కార్మికులు పొద్దుటూరులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి వాళ్ళు కూడా చేనేత రంగాన్ని మానుకొని బంగారు షాపుల్లో పనిచేస్తూ ఉన్నారు ఇంతవరకు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే వారిని ఆదుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఆ కార్మికులందరినీ కలుపుకొని ఆందోళన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒత్తిగా దాదాపు 4 రోజులు అయితే ఉంది. ₹1,00,000 దాటిపోయిన దగ్గర నుంచి బంగారు కొనేవాళ్ళు లేడు. అంటే వ్యాపారాలు లేకపోవడం వలన కార్మికులందరి పరిస్థితి కూడా ఎట్లందంటే చాలా అధ్వాన్నంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ కార్మికులందరినీ ఆదుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాము. ఆ కార్యాచరణకు పెద్ద ఎత్తున బంగారు షాపుల్లో పనిచేసే కార్మికులందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దానికి మళ్ళా ఒకసారి అందరినీ షాపుల్లో అందరినీ కూడా కలిసి కార్మికులందరినీ వారి మంచి చెడలేంటి, వారిని ఏ రకంగా ఆదుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వారి సమస్యలు పరిష్కరించడానికి సిఐటి ముందుందని తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రెస్ మీట్లో సిఐటి నాయకులు శేఖరు, విశ్వనాథ్ పాల్గొన్నారు.